గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించడం చాలా కష్టం. ఎంతో ప్రత్యేకమైన టాలెంట్ ఉంటే తప్ప గిన్నిస్ బుక్ లో పేరు సంపాదించుకోవడం కుదరదు. చాలా అరుదుగా ఈ రికార్డులు వ్యక్తులను వరిస్తుంటాయి. అలాంటి గిన్నిస్ రికార్డులను ఎడాపెడా ఎగరేసుకుపోతున్నాడు ఓ వ్యక్తి. తాను పుట్టిందే గిన్నిస్ వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టడం అన్నట్లుగా చెలరేగిపోతున్నాడు. ఇప్పటికే 200కు పైగా రికార్డులు అతని పేరుపై ఉన్నా ఇంకా రికార్డుల పిచ్చి తగ్గలేదు. ఇక ఇప్పుడైతే ఏకంగా ఒక్క రోజులోనే 15 గిన్నిస్ రికార్డులు సాధించి సంచలనం సృష్టించాడు. మామూలుగా అయితే ఎవరైనా ఒక గిన్నిస్ ప్రపంచ రికార్డును నెలకొల్పితేనే గ్రేట్ అని చెబుతుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం గిన్నిస్ రికార్డులను సాధించుకుంటూ వెడుతున్నాడు. సీరియల్ రికార్డ్ బ్రేకర్ గా పేరుగాంచిన అమెరికాకు చెందిన డేవిడ్ రష్ చరిత్ర తిరగరాస్తూ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒకే రోజు 15 ప్రపంచ గిన్నిస్ రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఒక్క రోజులో 15 రికార్డులు సాధించడం అనే ఫీలింగ్ అద్భుతంగా ఉందని డేవిడ్ ఆనందం వ్యక్తం చేశాడు. డేవిడ్ తన జీవిత కాలంలో ఇప్పటికే 250కి పైగా గిన్నిస్ వరల్డ్ రికార్డులను బ్రేక్ చేయడం విశేషం. తాజాగా లండన్లోని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కార్యాలయాలను సందర్శించి ప్రస్తుతం తన వద్ద ఉన్న 180 ఏకకాల మెడల్స్ ను వేలం వేయడానికి వెళ్లాడు. అయితే డేవిడ్ కాకుండా యునైటెడ్ స్టేట్స్ కు చెందిన ఆశ్రితా ఫర్మాన్ 600 రికార్డులతో అత్యధిక గిన్నిస్ వరల్డ్ రికార్డులను నెలకొల్పిన వారిలో ఉన్నాడు. డేవిడ్ రష్ మొదట గారడీ విద్య నేర్చుకున్నాడు. ప్రజలను ఆకట్టుకుని అనేక ప్రదర్శనలు ప్రదర్శించాడు. 1 నిమిషంలో 3 యాపిల్స్ నోట్తో తింటూ రికార్డు నెలకొల్పాడు. ఇక టేబుల్ టెన్నిస్ బంతిని 2 బాటిల్ క్యాప్స్ పై 10 సార్లు ప్రత్యామ్నాయ చేతులతో బౌన్స్ చేశాడు. కేవలం 2.09 సెకండ్లలో గమ్మత్తైన ఫీట్ ను సాధించాడు. ఇలా ఒకటేంటి, ఏకంగా 250 వరల్డ్ గిన్నిస్ రికార్డులు డేవిడ్ ఖాతాలో ఉన్నాయి. రానున్న రోజుల్లో ఇంకెన్ని వరల్డ్ రికార్డులు సాధిస్తాడో వేచి చూడాలి.